గాయస్ బెంగాల్ పూలకు నచ్చినాము. బజ్జీలు తింటే 3-3 ప్లేట్లు మా ఇద్దరు జీతాలు 3-3 ప్లేట్లు తిన్నారు. చూడండి గాయస్, మనోళ్ళు మహాత్ములు 5 వేరు 8 వచ్చారు. ఇది న్యాయంగా? సార్ 7:30 వచ్చారు. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. గాయస్ ఇలా పొద్దు లేవంగానే ఒక ఆటో అయితే ఎక్కిన. నేను స్పీకర్ చేయించుకొచ్చినాం గాయస్. స్టోరీ ఏంటంటే మనకైతే సీజన్ స్టార్ట్ అయింది, మీకు చూసి ఏర్పడుతుంది. 3 days ప్రచారం కాగానే ఇక మళ్ళీ డ్యూటీ దిగిన. ఇవాళ బర్త్డే ఉంది గాయస్. ఇవాళ బర్త్డే, రేపు ఎర్లీ మార్నింగ్ అయితే తొట్లే ఉంది, అది రేపటిలోకి వస్తుంది. సో దాని గురించి గాను మన శ్రీరామ దగ్గరికి వెళ్తున్నాం. లింగాపూర్ అన్న దగ్గర అయితే తొట్లే ఉంది కదా, నా దగ్గర తొట్లే అండ్ అది కొంచెం పెద్ద అయింది, డిజైన్ వేరా అని చెప్పి శ్రీరామ దగ్గర తొట్లే మన చిన్నగా వేయించినా కదా, అయితే కస్టమర్ అయితే అది మెచ్చిండు. దాని గురించి అని లింగపూర్ పోతున్నాం, ఎందుకంటే మళ్ళీ ఇవాళ రేపు ఇది ఉందని చెప్పి ఇవాళ పోతున్నాం. తొట్లే అలాగే చిన్న బర్త్డే థీమ్ ఒకటి ఉంది, అది వేసుకుని వస్తా. ఇవాళ బర్త్డే వేసి రేపు తొట్లే వేయాలి. కథ బాగున్నాయి గైస్. ఇక సీజన్ స్టార్ట్ అయిందంటే తెలుసు కదా, వ్లాగ్స్ కూడా ఆల్మోస్ట్ డెకరేషన్ ఎక్కువ వస్తాయి. కొంచెం సపోర్ట్ అయ్యండి గైస్, ఓకేనా? చలో లింగపూర్ వెళ్ళిపోదాం. అంగనకు కాకలేవు, కాల గడియాలు లేవు, చుక్కలు లేవు. గాయస్ స్టోరీ ఏంటంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి కదా, ఎల్ఈ లైట్స్ ఒక 2 తీసుకోండి మెట్టిపల్లి వెళ్తున్నాం. మన సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఇబ్బంది అయితే డబ్బులు వచ్చుడు. 2 ఉన్నాయి, వాస్తవానికి 10 ఉండే, మనోళ్ళు 2 ఓటిర్రు. ఏం చేస్తావు, ఇంకో కారేమో షెడ్ కట్టుకున్నాము, ఇంకా 2 ఉన్నాయి, 2 సరిపోతలేవు. సో ఇంకొక 2 తీసుకునేదానికి అయితే మెట్టిపల్లి వెళ్తున్నాం. మెట్టిపల్లి వెళ్ళి డైరెక్ట్ లింగాపూర్కి వెళ్ళి సామాన్ వేసుకుని ఓకేనా? మనకు రెగ్యులర్ వచ్చే బెల్లంటి దగ్గరికి అయితే వస్తున్నాము. రెగ్యులర్ ఇంకా చూసుకో, బెల్లంటి ఇక్కడ మంచిగా టీ తాగిలిపోం, ఓకేనా? చలో గైస్, వచ్చేసినాం బెల్లంటి కాడికి. గాయస్ బెల్లంటి వేరే హెల్త్కు మంచిది గాయస్, మళ్ళీ దగ్గు కూడా పోతుంది, షుగర్ కదా, బెల్లం ఆయా. చలో గాయస్, ఇలా మంగళవారం కదా, వెల్లుల్లి ఇల్లమ్మ కాడ చూడండి జనాలు, పబ్లిక్ అయితే ప్రతి మంగళవారం అయితే వేరే ఉంటారు గాయస్, మంది వాడరు అసలు. చూడండి మనం మెట్పల్లి అయితే 2 ఎల్ఈ లైట్ తీసుకొని డైరెక్ట్ లింగాపూర్ వెళ్ళిపోమన్నా శ్రీరామ దగ్గర, ఓకేనా? చలో గాయస్, ఎల్ఈ లైట్ కొన్నాం, ఇంకా ఉన్నాయి, కనిపిస్తున్నాయా? చూడండి, మీకు అక్కడికి వెళ్ళినా చూపిస్తాను. నేను అక్కడ బ్లాగ్ తీసుకుని మర్చిపోయినా షాప్లో. ఎమర్జెన్సీ టైం లేదు గాయస్, మళ్ళీ ఇంటికి పోయి బుకెట్ తిని మళ్ళీ సాయం వేసుకొని దేని పిల్లలు వెళ్ళాలి, టైం గడిచిపోతుంది అనుకోకుండానే. ఇప్పుడు శ్రీరామ దగ్గరికి వెళ్ళి అయితే సామాన్ ఎక్కించుకోవాలి. తొట్ల ఒకటి బర్త్డే టీమ్ కూడా, ఓకేనా? చలో శ్రీరామ షెడ్ కొడుకు వచ్చేసినాం. పిల్లల్ని తోలిస్తున్నాడు. చూడండి బయట సామాన్ సేమ్ మన లెక్క పడేసారు. సీజన్ స్టార్ట్ అవుతుంది, ఇలా కూడా అందరు కూడా స్టార్ట్ అవుతుంది. ఇక తొట్లే బిట్ల అన్ని బయట ఉన్నాయి, తొట్లే ఒకటి బర్త్డే థీమ్ ఒకటి లోపల ఉందంట. ఇక అవి కాగానే లోడ్ వేసుకొని వెళ్ళిపోము, ఓకేనా? చలో ఐటమ్ అయితే తీసుకున్నా. తొట్లే అట్లనే బర్త్డే రెయిన్బో చూడండి. ఇక సీదా పోయి దించేసుకొని మంచిగా బుక్ అన్నం తిని మళ్ళీ బర్త్డే టైం అయితే ఎక్కించుకోవాలి. చలో గాయస్, దాన్ని కట్టరా మంచిగా. ఎదురా ఏదిరా కదా, గుట్ట కదా అది, బ్రిడ్జు. టైం వచ్చేసి ఇప్పుడు 12:30 అవుతుంది. ఒక 2 దాకా పడుకుందాం అనుకుంటున్నాం. ఇక లేచి మంచిగా తిని ఇక ఈవెంట్ అయితే స్టార్ట్ అయ్యి బర్త్డే ఈవెంట్. చలో ఇక ఆఫ్టర్ 1 hour, ఓకే గాయస్. ఇప్పుడే వచ్చేసిన, ఇక టైం వచ్చేసి 2 అవుతుంది. లోడ్ ఎక్కించడానికి 1 గంట అవుతుంది. 5 వరకు అలా అవుట్పుట్ ఇవ్వాలి కస్టమర్కి అయితే పోతున్నాం. లైట్లు అయితే ఇంతకుముందు వంకాసిన లైట్లు ఇవే, తొట్ల అయితే ఖచ్చితంగా తొట్లే లైట్లు ఇవో వండర్లా. ఓకే గైస్, ఇక అన్ని ఐటమ్స్ అయితే రెడీ పెట్టిండు మనోడు. చూడండి వేసుకొని పోదాం, ఓకేనా? చలో గైస్, అట్టిట్లో అయితే మొత్తం సామాన్ అంతా ఎక్కించేసినాము. బర్త్డేకి కావాల్సిన సామాన్ అంతా.
చలో డాడీ కెమికల్ ఎక్కించినావా? ఓకే గాయస్ పోయి ఇక దేవుని పెళ్ళి వెళ్ళి ఇక మనకు షో ఇద్దాం. ఓకేనా బర్త్డేని. చలో గాయస్ ఎవరికైనా టెడ్డీ బియర్స్ ఎల్లో అండ్ పింక్ కావాలంటే డ్యాన్స్ చేస్తాడు. డ్యాన్స్ చేయరు ఒకసారి ఇట్లా 5,000 జత. చలో గాయస్ వచ్చినాం దేనిపల్లికి అయితే. అన్న వాళ్ళు ఇల్లు ఇక్కడనే, ఇక్కడ పక్కకు మనకు చెడవ అయితే వేయాలి. మనలో దించుతారు. ఇక మనం పోయి లోపల తెలుసు కదా కదా బెలూన్స్ అయితే పోవాలి. రే టైం లేదు ముచ్చట పెట్టకులి. రే పాటలు బంద్ చేయరా తమ్ముడు. మనలో అయితే స్టేజ్ అయితే ఇస్తుర్రు చూడండి. మనమైతే బెలూన్స్ ఊదుతున్నాం. చలో ఇక బెలూన్స్ డ్యూటీ స్టార్ట్ చేయాలి. కలర్ అని పక్కెత్తుకున్నా జిమ్కి కావాల్సిన కలర్స్ అన్ని. బెలూన్స్ ఇక ఊదేసి ఇక బయట సెట్ వేయాలి మనమే. చలో అంతే. గాయస్ ప్రేమ చూసారు కదా. సెటప్ అయితే మీకు లాంగ్ చూపిస్తా. 3 సార్లు మనకు సుతిలతోటి 3 లైన్లు తీసుకొని సెట్టింగ్ వేయాలి. మీకు చూపిస్తా. చిన్ని ఆమెనా చూడండి గాయస్. ఇట్లా పెట్టుకొని ఇట్లా పెడుతున్నా రెగ్యులర్ ఏది చేసినట్టు. అరే డాడీ మీరు ముచ్చట్లు పెట్టకు లీజల్ది కానీ. అరే ఇక ప్రేమ ఉంది అక్క వస్తుంది. అక్క రాష్ట్రం ఎందుకు కడుతురు? ఆయన కిందికి వాళ్ళ డౌన్ వాళ్ళ అది నత్తున్నావులి. చూడండి ఇట్లా ఇప్పుడు సీటప్ ఇట్లా ఒకటి వెళ్ళినాయి కదా. ఇట్లా 3 టైప్స్ వెళ్ళాలి. ఎందుకంటే టీమ్ వచ్చి షేర్ ఉంది కొంచెం బర్త్డే టీమ్. మీకు లాస్ట్కి అవుట్పుట్ ఇప్పిస్తా చూడండి. ఇక ఊతురు ఉండాలి. ఆల్మోస్ట్ ఒక 40 ప్యాకెట్లు అవుతుంది. ఓకేనా చలో గైస్. గైస్ చూడండి ఇలా 2 చేసిన. ఇవి 2 అటాచ్ చేసి మళ్ళీ ఇంకోటి లాస్ట్ కూడా వేసి మళ్ళీ అది కూడా అటాచ్ చేద్దాం. ఓకేనా చలో గైస్ చూడండి ఆల్రెడీ 2 ఫ్రేమ్లు కట్టేసినాము. ఇక మనం అందరం మొత్తం కాంట్రాక్షన్ మొత్తం బడితమే పెట్టేసినాము. సో అందుకోసమే వీడియోలోకి పోయినాం. లాస్ట్ థింగ్ గట్టిగా ఉంటుంది కదా అది తీసేస్తా వీడియో. ఓకేనా ఇక టెన్షన్కి తెలుసు కదా కస్టమర్ ఏమో ప్రెజర్ ఉంటుంది. కస్టమర్ ప్రెజర్ అది అన్ని ప్రెజర్స్ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం అట్లా అవుతుంది. ఓకేనా చలో గాయస్ 3rd ఫ్రేమ్ అయితే పెట్టేసిన. మీకు అవుట్పుట్ బయట అయిపోయి ఓకేనా కట్టేటప్పుడు. ఓకేనా చూడండి చలో చూడండి ఫైనల్ అవుట్పుట్ ఇట్లా ఉంది. ఇంకా వస్తాయి మొత్తం వస్తాయి గైస్ చూడండి. ఇంకా జస్ట్ తిమ్మేసిన మళ్ళీ ఎక్స్ట్రా బుగ్గలు ఉంటాయి. మొత్తం సెట్ అయినాక నీకు మొత్తం అవుట్పుట్ వేసేస్తా లాస్ట్కి. ఓకేనా ఇంకా బెలూన్స్ మస్తు అవ్వాలి. అది ఆపేరా. ఓకేనా చూడండి గైస్ లాస్ట్కి అవుట్పుట్. చలో
చీకటి అయితే పడ్డది, దగ్గర పడ్డది, అంత అయిపోయింది. లైటింగ్ పెట్టి జంగమల్లి పెడితే మనకు అవుట్పుట్ అయిపోతుంది. మనలో అభ్యర్థి ట్యాగ్ కోసం పోయిర్రు, 5 వేరు ఇప్పటికాలేదు, దగ్గర దగ్గర గంటన్నర అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, బతకలదే చేస్తారు అర్థమవుతలేదు. వచ్చి మొత్తం వర్క్ అంతా నా మీద పడుతుంది. ఏం చేస్తారు గైస్, చేయకుండా తప్పది. లైట్ అయితే పెట్టేద్దాం, ఓకేనా? చలో గైస్ చూడండి, అవుట్ లాస్ట్ వన్ వచ్చేసి మన సన్ రైజ్, అలాగే గ్రీన్ మ్యాట్ల దగ్గర బటర్ఫ్లైలు పెట్టేసేయాలి. అలాగే ముంగట టైమెంజర్ పెట్టి మనకైతే స్ప్రే కొట్టేసేయాలి, బెలూన్ స్ప్రే. అవుట్ అయిపోయినట్టే, ఓకేనా గైస్? ఎల్ఈడి పెట్టేద్దాం ఒకటి లాస్ట్ కల్లా, ఇంకా అసలు వాళ్ళు. చలో గైస్ దగ్గర దగ్గర 25 నిమిషాలు అవుతుంది. లైట్ పెట్టి అన్నీ పెట్టి మన వాళ్ళు అత్తలేరు, అది అవుతలేదు, ఏందో ఏమో. వాళ్ళు అత్తే స్ప్రే కొట్టేసి జంగమల్లి పెట్టేసి ముంగట నేమ్ ట్యాగ్ 3 నేమ్ పెట్టేసి అయిపోతుంది. చుక్కా చూపిస్తారు మా పోరగాళ్ళు, రామదాస్ గారు అట్లనే పంతులు గారు. చలో బాయ్స్ చూడండి, గాయ్స్ మనోళ్ళు మహాత్ములు 5 వేరు 8 వచ్చారు. ఇది న్యాయంగా? సార్ 7:30 వచ్చారు. ఇంకోసారి పోయేటట్టు కాదు డాడీ, నా నియతి ఉండాలి డాడీ, నియతి ఉండాలి డాడీ పని చెప్తే. అరే అవుట్ ఎట్లా వచ్చింది వేరే? అరే అంకర్ వెళ్ళాడు గాయ్స్. చూడండి అవుట్, ఒక్కసారి స్లో మోషన్లో పెడదాం ఒకసారి, ఓకేనా? చలో డాడీ ఇప్పుడు అక్కడ ఇక్కడ కాలేదు పంపిస్తాను, చిన్నది ఇస్తుంది. గైస్ చూడండి, లాస్ట్ అవుట్ అయితే మనది ఇట్లా వచ్చేసింది. చలో టైం వచ్చేసి 7:30 అవుతుంది. చలో ఇంటికి తిని ఇక పడుకుందాం, ఓకేనా? చలో గైస్, అవుట్ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. చలో గైస్, మేము వేసిన బర్త్డే దగ్గరనైతే డీజే కూడా వచ్చింది. పెద్ద ఎత్తున పెట్టుకున్నారు గాయస్. బెంగాల్ పూలకి నచ్చినాము, బజ్జీలు తిన్నట్టే 3 ప్లేట్లు తిన్నారు. మా ఇద్దరు జీతాలు 3 ప్లేట్లు తిన్నారు. రామ్దాస్ ఎన్ని పెట్టినావురా? 2 3 ప్లేట్లు? ఇవో 7 3 తిన్నారు, 6 3 తిన్నారు ప్లేట్లు. పని చేయరంటే లేవరు పొద్దుగల. చలో ఇప్పుడే తిని ఇంటికి వచ్చేసిన. రేపటి గురించి అని చెప్పి మనకు అది సీటు అట్లనే గంటలు అడిగి పెట్టుకున్నా. పొద్దున 6 గంటలకైతే లేచిపోవాలి డెకరేషన్కి. దేని పోయి అవి స్టేజ్ ఇప్పుకొని వచ్చి మళ్ళీ మెండర్లు వేసేయాలి. మనలో అయితే టెంట్ బాసాలు ఎక్కించుకొని రెడీ పెట్టుకున్నారు. పొద్దున 2 టాటాలు తీసుకొని పోవాలి. ఓకే ఇంతవరకు బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. చలో గాయస్, చూసిరు కదా ఇవాళ బ్లాగ్ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇక ఫుల్ టైర్డ్ అయిపోయినా, పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళి మళ్ళీ ఈవెంట్కి పోవాలి. ఓకే గైస్, మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్ట్రేట్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.